ప్రైజ్ ది లార్డ్. 22వ సంకీర్తన 12 నుండి 21 చరణాలు ధ్యానం చేసుకుందాం. పాపం గురించి మనకు వివరించడానికి దేవుడు జంతువులను ఉపయోగిస్తాడని మీకు తెలుసా? నేటి వాక్య భాగంలో మనం దుష్టుని జంతుశాల గురించి మాట్లాడుకుందాం. వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి, బాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి అని 12వ చరణంలో వ్రాయబడి ఉంది. మన ప్రభువు శిలువపై ఉన్నప్పుడు జనులు జంతువుల వలె ప్రవర్తించారు. లోకం చేసే తప్పిదం అదే. మన జీవితాల్లో దేవునికి చోటియ్యనప్పుడు జంతువుల స్థాయికి మనం పడిపోతాం. యేసు శిలువపై ఉన్నప్పుడు వృషభములు ఆయనను చుట్టుముట్టాయి. ఆ తర్వాత సింహాలు వచ్చాయి. చీల్చుచును గర్జించుచూ నుండి సింహము వలె వారు నోళ్లు తెరచుచున్నారు అని 13వ చరణంలో ఉంది. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి అని 16వ చరణంలోను, సింహపు నోట నుండి నన్ను రక్షింపుము, గురుపోతుల కొమ్ములలో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు అని 21వ చరణంలోను రాయబడి ఉంది. ఇదంతా ఒక జంతుశాల. మనుషులు యేసుని సిలువ వేసినప్పుడు వారు జంతువుల వలె ప్రవర్తించారు. అప్పుడు ఆయన నేను పురుగును అని స్పందించాడు. కీర్తనలు 22:6లో ఈ విషయాన్ని మనం చూడవచ్చు. వృషభములు, సింహాలు, కుక్కలు, ఎద్దులు ఒక పురుగుని ఎలా వెంటాడుతాయో ఊహించండి. మన ప్రభువు మన కొరకు తన్ను తాను ఎంతగా తగ్గించుకున్నాడు. అడవి జంతువుల వలె ప్రవర్తించవద్దు. మీరు దేవుని పోలికలో చేయబడ్డారు. పరిశుద్ధాత్మ మిమ్మును ఆయన సాత్వికమైన గొర్రెగా మార్చనివ్వండి. దుష్ట మృగాల వలె కాక దేవుని బిడ్డలుగా మనం నడుచుకున్నప్పుడు మన కాపరి అయిన ప్రభువు ఘనత మహిమకు పాత్రుడవుతాడు. దేవుడు మిమ్మును తన స్వరూపమందు సృజించి మీలో తన పరిశుద్ధాత్మను ఉంచాడు. ఆయన మహిమార్థమై మీరు చేయబడ్డారు. మీ జీవితంలో ఎక్కడైనా పాపమునకు మీరు చోటిచ్చారా? పాపము విషయమై పవిత్రులైనప్పుడు దేవుడు మీలోనూ మీ ద్వారాను పనిచేస్తాడు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మిక్కిలి ప్రేమ కలిగిన మా పరలోకపు రాజా, మీ ఘనమైన నామమునకు వందనాలు. నాయన, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడైన గొప్ప దేవుడవు నాయన, మా కొరకు పాపులమైన మా కొరకు నాయన మీ మహిమను విడిచిపెట్టి దీనునిగా ఈ లోకంలోనికి రావడమే కాకుండా శత్రువుల యొక్క నాయన అవమానములకు, నిందలకు నాయన మీరు నిలబడి నాయన మా కొరకు ప్రాణాలు అర్పించి తిరిగి 3వ దినమున లేచి నాయన పునరుద్ధానుడై నాయన ఆకాశమునకు నాయన ఆరోహణమైన దేవుడవు నాయన, తిరిగి మీరు ఈ లోకంలోనికి రానయ్యుంటుండగా నాయన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని మేము నాయన మా పాపం విషయంలో మృగముల వలె కాక నాయన సాత్వికమైన గొర్రెలుగా మార్చబడడానికి నాయన మాకు సహాయం చేయమని మీ కృపాహస్తాలకు మమ్మల్ని అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.